నేనే ఆడ మాట్లాడానే, నువ్వే కదా మాట్లాడావు ఇప్పుడు దాకా కంటిన్యూస్గా. ఇప్పుడు నువ్వు విష్ణు బాబాయి ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారని చెప్పావు కదా, ఏం మాట్లాడుకునేవాళ్ళు రోజు? పిచ్చి మాటలా? మరి విష్ణు బాబాయ్ అంటే అర్థమైందా? మరి ఇప్పుడు నీకంటే దయ్యం అంటే భయం లేదు, విష్ణు బాబాయ్కి భయం లేదా దయ్యం అంటే? అప్పుడు ఎట్ట చేశాడు నీకు తెలుసు కదా మీరిద్దరు. నేనైతే మళ్ళీ విష్ణుబాబు తోడు భయం వేసిద్దాన్ని, నేను దూకేసా. దూకేసి ఓహో విష్ణుబాబాకి భయం వేస్తుందా, నువ్వు దూకేవా? నేను దూకిన తర్వాత విష్ణుబాబాయిని ముందుకి అంతా పంపించా. ఓ లాక్కొచ్చేసావా? బాబాయిని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టా, బయట తీసుకొచ్చావా? వాటర్లోనే ఉన్నాడు కానీ ఉండబెట్టా. ఉండిన తర్వాత దెయ్యం వచ్చింది అప్పుడు మళ్ళీ. దెయ్యం వస్తే కట్ చేసిన తర్వాత విష్ణుబాబు బయటికి పంపించి నేను బయటకు వచ్చేసా. దెయ్యం ఎందుకు వచ్చింది అక్కడ? దెయ్యం ఎందుకు వచ్చింది? విష్ణుబాబు జిందాకు వచ్చింది. నేనైతే విష్ణుబాబు జిందాకు వచ్చింది. వస్తుంటే నేను బావిలో దూకి వాటర్ అంతా ఉండిద్ది కదా, వాటర్ అంతా ఉండింది కాదు. నీకు చెప్తా, దయ్యము ఖాళీగా ఉంది కదా, బావి ఖాళీగా ఉంది కదా, అంటే దూకి వాటర్ ఇండిన తర్వాత తిరుగుతూ ఉండిద్ది. అట్ట కాదు, విష్ణు బాబాయిని తినడానికి వచ్చి నిన్ను తినడానికి రాలేదు అదే పైకే? నీ మీదకి రాలేదా మరి దెయ్యం? నా మీదకి వచ్చాను కానీ నా మీదకి వస్తుంటే తినడానికి గమకాలు కొరికేస్తే ముందుకి గొంతు పట్టుకొని. ఓ గొంతు పట్టుకున్నావా నువ్వు? పట్టుకొని మెడకచ్చి మెడకచ్చేసా, పట్టకచ్చేసా. ఓహో అడ్డంగా నిలువుగా అన్ని కట్ చేసావు. కూరలో వేసావా? ఓర్ని అంక మా దెయ్యాన్ని మాడబెట్టిందని నువ్వే ప్రపంచంలోనా? బాగా మాడిపోయిందా? కొంచెం మాడిందా ఎక్కువ మాడిందా? మరి ఎట్ట చేసావు? కానీ స్టవ్ ఉంది, స్టవ్ ఉంటే నేను దెయ్యాన్ని పడేస్తే అక్కడ పెట్టేసా. స్టవ్ అయితే కిచెన్ లో నేనే వంట చేసిందే దెయ్యాన్ని. ఓహో నువ్వే వంట చేసావు దెయ్యాన్ని. అది ఆడదేవా మగదయ్యమే? ఆడదేవా మగదయ్యమా? అర్థం కదా. దెయ్యము ఆడదా మగదా? ఆడదా మగదా? ఆడంటే ఏంటి? ఆడ అంటే లేడీస్. ఇప్పుడు అమ్మ కాదు, ఆడంటే ఆడబిడ్డ, ఆడంటే ఆడలేసు. ఆడంటే ఆడబిడ్డ. అదేనా ఇప్పుడు దెయ్యము మగబిడ్డ ఆడబిడ్డ? ఆడబిడ్డ కదా. ఆడబిడ్డనా? అంటే వస్తుంటే నేను వచ్చేసా. సరే చెప్పానా? ఇప్పుడు తిను, అది తినేసి.